My dear BBA students, in business statistics paper, these are the few important questions, my dear students. Only important, that's it only. And this time we are expecting primary data and secondary data also, my dear students. Tabulation of data is looking important, and one problem will be expected on combined arithmetic mean like n1 x bar 1 plus. This is only a previous paper to get one idea. It doesn't mean these questions will come or not. What we intended is సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మీరు సబ్జెక్ట్ మీద అవగాహన కలిగి ఉండాలి. అంతకుమించి ఇవే వచ్చేస్తాయి అలా ఎప్పుడు మాట్లాడకూడదమ్మా. అండ్ డయాగ్రామిక్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అమ్మా. దాంట్లో బార్ డయాగ్రామ్స్ ఉన్నాయి చూసారా, బార్ డయాగ్రామ్ మీద రావచ్చు క్వశ్చన్ ఒకటి, దాంట్లో థియరీ క్వశ్చన్ కూడా మనకు వస్తుందమ్మా. తర్వాత మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఒక థియరీ క్వశ్చన్ వస్తుందమ్మా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్, మీడియన్, మోడ్ ఇవి ఉన్నాయి కదా, అది చూడండి అమ్మా. ఈ క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ రాకపోవడానికే ఛాయిస్ ఉందమ్మా. అర్థమెటిక్ మీన్ ఇవి రావచ్చు అనమాట. చూసారా, ఇండివిజువల్ సిరీస్లో క్వార్టర్ డివియేషన్ అడిగాడు. ఎక్కువ బీబీఏ వాళ్ళకి మెయిన్ డీవియేషను, స్టాండర్డ్ డీవియేషను, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయమ్మా. అంటే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అమ్మా. ఏమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పి అంతమించి ఏమి లేదు. జామెట్రిక్ మీన్ కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, మీకు గుర్తుపెట్టుకోవాలి. కోరిలేషన్ తర్వాత రిగ్రెషన్ కూడా నేర్చుకోండి. మనకి బీబీఏలో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి, వైసీ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బిఎక్స్ అని ఉంటుంది కదమ్మా. మీ దగ్గర రీడర్ ఉందో లేదో ఇది చూసుకోండి అమ్మా. ఇది చూసారా, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అనమాట. ఇది ఒకటి, రిగ్రెషన్ ఒకటి గ్యారంటీ అమ్మ. ఓకే ఏమ్మా, రిగ్రెషన్లో కూడా సింపుల్ ప్రాబ్లమ్సే నేర్చుకోండి అమ్మా, మరి హార్డ్ ఏమొద్దు. అండ్ టేబులేషన్ ఆఫ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదమ్మా. దీని తర్వాత బీబీఏలో మనం పర్టికులర్గా సెక్యులర్ ట్రెండ్ అని చెప్పి ఒకటి ఉందమ్మా. టైమ్ సిరీస్ అనే టాపిక్లో ఉంటుందన్నమాట. సరే, కొంతమంది ఇండెక్స్ నెంబర్స్ ఉందంటున్నారు లేదంటున్నారు. ఒకవేళ మీ కాలేజీలో చెప్పుంటే మాత్రం ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఒకటి కంపల్సరీ నేర్చుకోండి అమ్మా. ఎస్, ఇప్పుడు కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది, దాని ఫార్ములా మీకు వచ్చమ్మా. ఏమొచ్చు ఫార్ములా మీకు చెప్పండి. తర్వాత అంటే అండర్ రూట్ n1 స్టాండర్డ్ డీవియేషన్ 1 స్క్వేర్ అది చూడండి అమ్మా, ఫార్ములా ఒకసారి చూసుకోండి. తర్వాత బార్ డయాగ్రామ్స్ మీద మాత్రం కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందమ్మా. సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ ఇవన్నీ కూడా. ఓకే అమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ. ఒక సింపుల్ పేపర్ నా ప్రీవియస్ వీడియోస్లో సబ్జెక్ట్ పైన అవగాహన రావడానికి. అండ్ ఈ ప్రాబ్లం ఒకటి చూడండి అమ్మ, మోడ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని చెప్పి ఒకటి ఉంది, అదొకటి చూసుకోండి అమ్మ. తర్వాత సెంట్రల్ టెండెన్సీ, తర్వాత డయాగ్రామిక్ ప్రజెంటేషన్లోంచి థియరీ కూడా ఉందన్నమాట. ఆ థియరీ రావడానికి ఛాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది. బీబీఏలో ఎప్పుడు కూడా షార్ట్లో థియరీ క్వశ్చన్సే ఉంటాయమ్మా, లెక్కలు తక్కువ ఉంటాయి. మరి అదేంటో కానీ స్క్వీనర్స్లో మీకు తెలుసు కదమ్మా, కార్ల్ పియర్సన్ స్క్వీనర్స్ ఈసారి ఎస్కేపీ డిస్క్రీట్ సిరీస్ వస్తుందమ్మా. డిస్క్రీట్ సిరీస్ ఎస్కేపీ మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. దాని తర్వాత బౌలీ స్క్వీనర్స్ అమ్మ. క్వార్టైల్ డీవియేషన్ మీకు గుర్తు ఉండాలి, Q3 మైనస్ Q1/2. సరే, ఒక బాబు మనకు మెసేజ్ చేస్తున్నాడు, సార్ రేంజ్ నేర్చుకోవాలా అని చెప్పి. అవునమ్మా, పిల్లలందరికీ బాగా ఇష్టమైనది రేంజ్ అనమాట. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు L మైనస్ S అని ఉంటుంది కదమ్మా, అది కూడా కొంచెం నేర్చుకోండి అమ్మా. విత్ ఆల్ బెస్ట్ విషెస్ మై డియర్ స్టూడెంట్స్. ఇవి ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ అమ్మా, ఇవి వచ్చేస్తాయని కాదు. స్పియర్ మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఏదో కొంచెం తోడ్పాటు కోసం అంతే తప్ప ఇవి వచ్చాయి అని కాదు, ఇవి వస్తాయి అని కాదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి పిల్లలు, అంతే. దట్ ఈస్ ద ఇంటెన్షన్.